ఒకటి మా అమ్మనే తిడతావు నిన్న ఎట్టంటే అట అయిపోయినవే రోజా మా అమ్మ నీకు ఎట్ట కనిపిస్తున్నదే తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు మా అమ్మ సంతోషంగా ఉంటే నీకే కుండా నీ వదిన బాగుంటే నీ కడుపు కంట వస్తుందే మా మామకి ఎన్నో సంబంధాలు వస్తే ఒకలాడి రంగసాని మంచిదనే మా మామకి నిన్నిచ్చి పెళ్లి చేస్తుంది పాపా అత్త నాటువమ్మా నీ ఇష్టం వచ్చేతో చేస్తున్నావా? ఒరే అన్నయ్య దీన్ని ఏమనుకుంటా వదిలేస్తే అందరిని ఆడిచ్చే బొమ్మ అయిపోతాదా మా అమ్మకి ఎవరు లేరు అనుకున్నావా నేనున్నా మా అమ్మని ఎవరైనా ఏమన్నా అంటే బట్టలు పెరికేస్తా ఉమే నా భార్య నేను మీ అమ్మతో బాధపడేస్తున్నావు భయపడేస్తున్నావా? అయినా నువ్వేంది మ్యా నన్ను ఎట్టంటే అటు అరస్తావు మా అక్కని ఎట్టంటే అటు మాట్లాడతావు దీని దగ్గర కీలు బొమ్మలాగా దెబ్బలు తింటున్నావా? ఏం చేసేదండి నోట్లో నుంచి మాట రాకూడదు పట్టా పట్టా అని కొడుతున్నాను. అవునా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బై నా భార్యని ఎందుకు మ్యా కొడుతున్నావా? ఒరే సిగ్గులేదు నా బట్ట ఎక్కని ఎట్టంటే అటు మాట్లాడుతుంది రాదే ఇటు పోతా ఉంటే ఎవరి కోసం పోతుండావు ఎందుకు పోతున్నావంట ఎక్కనే అవమానించి మాట్లాడుతుంది రాదే నాకు వచ్చే కోపానికి దీని నా భార్యనే కొడతావా? నా భార్య అనుకుంటే మిమ్మల్ని అందరినీ చిటికి నేలతో లేపేస్తది. నువ్వు చిటికి నేలు కొరికితే కాలుతో మిమ్మల్ని తొక్కేస్తది. ఏంట్రా ఇది? అత్త మామ ప్లాన్ వేసుకొట్టిస్తున్న జాగ్రత్త. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. నా భార్య కాళ్ళు చేతులతో కాదు నోటితో మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తది. ఆ బట్ట మమ్మల్ని నాశనం చేస్తా నోటితో నాశనం చేస్తావే నన్నెందుకు కొట్టినావు మే కార్తిక? నీ ఎక్కడ ఏమన్నా అంటే నువ్వే కొట్టాలిరా నా బట్ట నేను కాదురా. అంతేగా ఓసేయ్ మా అమ్మ జోలికి వచ్చిన మా ఫ్యామిలీ జోలికి వచ్చిన ఈ అబ్బా రక్త చరిత్రే ఇంకొకసారి మాట్లాడతా మా అమ్మ గురించే. మామగారు మీ సతీమణిని మీరు తీసుకెళ్ళచ్చు జాగ్రత్త. రాదే పోదామా? చేతులు నొప్పులయ్యా గాలితో నడవలేనా మనసులో పెట్టుకోను కదా ఇదంతా చేసినావా? కార్తిక బాబా తీసుకెళ్ళిపో. సరేలే ఇంకెంతైనా నా భార్య కదా మా ఎక్కడ తిడతావు ఇంకా? ఓకే